ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూసే వాచ్ ప్రపంచంలోనే అతి పురాతనమైన ఆస్ట్రోనామికల్ వాచ్. అంటే ఇది టైం చూపించడమే కాకుండా సూర్యుడు, చంద్రుడు పొజిషన్స్ ఇంకా చాలా చూపెడుతుంది. దీన్ని ఎప్పుడు నిర్మించారో చెప్పలే కదా, 1410లో దీన్ని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆస్ట్రోనామికల్ క్లాక్ అండ్ ఇది ఇంకా పనిచేస్తుంది. ఇది ప్రాగ్ సిటీలో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ ఫ్యాక్ట్ చూసిన తర్వాత మీరు కూడా ఊపిరి మూవీలో కార్తీ లాగా పెయింటింగ్స్ వేయాలి అనుకుంటారు. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్లో 2 ఘోరాలు చెప్తాను. అందులో మొదటిది ఈ పెయింటింగ్ పేరు ఆరెంజ్ రెడ్ ఎల్లో. దీన్ని ఒక అమెరికన్ పెయింటర్ మార్క్ రోత్కో 1961లో వేశాడు. ఈ పెయింటింగ్లో విషయం ఏంటి అంటే, ఈ పెయింటింగ్లో సన్సెట్ యొక్క రియల్ కలర్స్ని మార్క్ చూపించాలి అనుకున్నాడు. ఈ పెయింటింగ్లో పైన చూస్తే కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది, మధ్యలో ఇంకా కింద చూస్తే ఆరెంజ్ కలర్ ఉంటుంది అండ్ ఈ పెయింటింగ్ ఎడ్జెస్ అండ్ మిడిల్లో రెడ్ కలర్ లైన్స్ కనపడతాయి. అంతే, ఇంకా ఈ పెయింటింగ్ గురించి చెప్పడానికి ఏం లేదు. దీన్ని 2012లో జరిగిన ఆక్షన్లో $86.9 మిలియన్ కొన్నారు. మన ఇండియన్ రూపీస్లో అయితే దాదాపు 646 కోట్లు. ఇదే కాకుండా ఇంకో ఘోరం కూడా జరిగింది. 2015లో న్యూయార్క్లో జరిగిన ఇంకో ఆక్షన్లో ఇదే మార్క్ మామ వేసిన ఇంకో పెయింటింగ్, దాని పేరు ఎల్లో అండ్ బ్లూ. దాన్ని కూడా $46.5 మిలియన్ కొన్నారు. మన ఇండియన్ కరెన్సీలో అయితే దాదాపు 345 కోట్లు. ఈ ఫ్యాక్ట్ చూడగానే నాకైతే ఇలాంటి పెయింటింగ్ వేయాలి అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి బూస్ట్ని ఇస్తుంది. కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. టూత్ బ్రష్కి పేస్ట్ పెట్టడం ఎంత ఇంపార్టెంటో అలాగే టూత్ పేస్ట్ మీద ఉన్న కలర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ కలర్స్ అనేవి చిన్నగా కనిపించకుండా ఉంటుంది. ఒక్కసారి మీ టూత్ పేస్ట్ని వెనక్కి తిప్పి చూస్తే అది ఏ కలర్లో ఉందో తెలుస్తుంది. మీ టూత్ పేస్ట్లో ఉప్పు, కారం, మసాలా ఉందా అని అడుగుతారు, కానీ అది ఏ కలర్, ఏ మెటీరియల్స్తో తయారు చేశారు అని ఎవరు అడగరు. విషయం ఏంటి అంటే, టూత్ పేస్ట్ వెనక ఉన్న కలర్ని బట్టి దాంట్లో ఎలాంటి మెటీరియల్స్ యూస్ చేస్తారో తెలుస్తుంది. అయితే టూత్ పేస్ట్లో 4 కలర్స్ ఉంటాయి. ట్యూబ్ మీద గ్రీన్ కలర్ ఉంటే అందులో అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నట్టు, అదే బ్లూ కలర్లో ఉంటే అందులో న్యాచురల్ ప్రోడక్ట్స్తో పాటు మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న మెటీరియల్స్ కూడా ఉంటాయి. అది కూడా మనకి సేఫ్. ఒకవేళ ఇవి 2 కాకుండా అందులో రెడ్ కలర్ ఉంటే అందులో న్యాచురల్ ప్రోడక్ట్స్తో పాటు కెమికల్స్ కూడా కలుపుతారు. మనం డైలీ యూస్ చేసే టూత్పేస్ట్లో చాలా వరకు ఇలాంటివే ఉంటాయి. ఒకవేళ ట్యూబ్ వెనక ఉన్న కలర్ బ్లాక్ అయితే మాత్రం వెంటనే అది వాడడం ఆపేయండి, ఎందుకంటే అవి పూర్తిగా కెమికల్స్తో తయారు చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. గోడకి చెవులు ఉంటాయనే సామెత వినే ఉంటారు. గోడకి చెవులు ఉంటాయో లేదో తెలియదు, కానీ నేను ఇప్పుడు చెప్పే చెట్టుకి మాత్రం చెవులు ఉంటాయి. ఆ చెవులు మీకు కనిపిస్తాయి కూడా. అదే ఇప్పుడు మీరు చూసేది. స్క్రీన్లో ఉన్న చెవులని వుడ్ ఇయర్స్ అంటారు. ఇవి చెట్టు కాండాల మీద ఉంటాయి, కానీ ఇవి అయితే చెవులు కాదు. ఇది ఒక ఫంగస్. దీన్ని ఆరికులేరియా ఆరిక్యులర్ జుడై ఆర్ జెలీ ఇయర్ అంటారు. ఇది ఒక ఈటబుల్ ఫంగస్, అంటే తినొచ్చు అనమాట. అండ్ చూడ్డానికి మనిషి చెవులలాగే ఉంటాయి అండ్ ముట్టుకుంటే ఫీల్ కూడా సేమ్ చెవులలాగే ఉంటుంది. పేరు మర్చిపోతారేమో, మళ్ళీ చెప్తా. ఆరిక్యులేరియా ఆరిక్యులర్ జుడై. ఫ్యాక్ట్ నెంబర్ 5. నార్మల్గా మనం ఎగ్స్ని వాటర్లో వేసి బాయిల్ చేస్తాం, కానీ ఎప్పుడైనా ఎగ్స్ని మైక్రోవేవ్ ఓవెన్లో పెడితే ఏమవుతుందో ఆలోచించారా? అయితే ఈ వీడియోలో చూడండి. ఎగ్స్ని మైక్రోవేవ్లో పెట్టి వేడి చేస్తే కొన్ని సెకండ్స్లో దాని షెల్ పైన వాటర్ డ్రాప్స్ కనిపిస్తుంది. అది చూసి బాయిల్ అవుతుంది అని మనం అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. అలా అనుకునే లోపే అది బ్లాస్ట్ కూడా అవుతుంది. ఎందుకు ఇలా అవుతుంది అంటే, ఒక ఎగ్ అనేది 2 విషయాలతో తయారవుతుంది. ఒకటి ప్రోటీన్, రెండోది ఫ్యాట్స్. అయితే కొంతమందికి తెలిసిన విషయం ఏంటి అంటే, ఎగ్స్లో ఇంకొకటి కూడా ఎక్కువగా ఉంటుంది అని. అది ఏంటి అంటే వాటర్ మాలిక్యూల్స్కి ఒక యూనిక్ ప్రాపర్టీ ఉంటుంది. అదేంటి అంటే, ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్స్
మైక్రోవేవ్స్తో కాంటాక్ట్ అవుతుందో అవి చాలా వేగంగా బౌన్స్ అవుతాయి. అయితే గుడ్డులో ఉన్న వాటర్ వల్ల దాని లోపల ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రెషర్ వల్ల ఎగ్ షెల్ నుంచి వాటర్ అనేది చిన్న చిన్న హోల్స్ చేసుకొని బయటికి వస్తుంది. అప్పుడు మనకి ఆ వాటర్ డ్రాప్స్ కనిపిస్తాయి. అలా కంటిన్యూస్గా మైక్రోవేవ్లో ఉంటే దాని ప్రెషర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఒక పాయింట్ తర్వాత ఈ విధంగా బ్లాస్ట్ అవుతాయి. అదే గుడ్డుకి ఒక చిన్న హోల్ పెట్టి మైక్రోవేవ్లో పెడితే ఏం కాదు. ఫ్రెండ్స్, నాది చాలా కొత్త ఛానల్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్కి బూస్ట్ని ఇస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి తెలుగు ఫ్యాక్ట్స్ బై ఆనంద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి.